1986 డిసెంబర్లో 11 హార్స్లని కార్గో షిప్లో తీసుకొని వచ్చి డెజర్ట్లోకి వదిలేశారు. అది డెడ్ డెజర్ట్. అక్కడ నీళ్లు లేవు, గడ్డి లేదు. ఎకాలజిస్ట్ ఇది ఒక మరణ శాసనం అని అన్నారు. బీబీసీ క్రూ వీళ్ళని ఫాలో చేసింది. 11 గుర్రాల లేదా ఎడారా? ఈ సంగ్రామంలో గెలిచేది ఎవరు? ప్రెజ్వాల్స్కీ హార్సెస్ భూమి మీద మిగిలి ఉన్న ఒకే ఒక వైల్డ్ హార్స్ స్పీసీస్. 17 సంవత్సరాల క్రితమే ఈ రీజియన్లో ఎక్స్టింక్ట్ అయ్యాయి. చైనీస్ గవర్నమెంట్ మిలియన్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు పెట్టి ఈస్ట్ జర్మనీ నుంచి, యుఎస్ నుంచి తీసుకుని వచ్చింది ఈ హార్సెస్ని. గోబీ డెజర్ట్ ప్రతి సంవత్సరం 3000 చదరపు కిలోమీటర్ల కొత్త గ్రౌండ్లో విస్తరిస్తుంది. ఈ హార్సెస్ డొమెస్టికేటెడ్ అయి లాస్ట్ 3 జనరేషన్స్ నుంచి పెట్టిన గడ్డిని, నీళ్లను తాగుతూ ఉన్నాయి. ఇలాంటి హార్సెస్ని తెచ్చి వింటర్లో 40 degrees Fahrenheit, సమ్మర్లో 104 degrees Fahrenheit ఉన్న డెజర్ట్లో తెచ్చి వేస్తే దానికి నియరెస్ట్ వాటర్ సోర్సే 15 kilometers దూరంలో ఉంది. అవి ఎలా పసిగడతాయి, ఎలా బ్రతుకుతాయి అన్నది ప్రశ్నార్థకంగా మారింది. డెజర్ట్ ఎకాలజిస్ట్ 15% ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్ రేట్ ఉంది అని చెప్పారు. జుంగార్ బేసిన్ 1986 ముందు ఇలా లేదు. 10,000 సంవత్సరాల పాటు వైల్డ్ హార్సెస్కి మరియు ఎకోసిస్టమ్కి నిలయంగా నిలిచి ఉన్నది. 1969లో హార్సెస్ ఈ రీజియన్ నుంచి కంప్లీట్గా వ్యానిష్ అయ్యాయి. హార్సెస్ భూమిపైన గుర్రపు గెంతులు లేక మట్టి గట్టిపడి వర్షపు నీరు భూమిలో ఇంకకుండా ఆవిరైపోతున్నాయి. విత్తనాలు మొలకెత్తకుండా, గడ్డి చెట్లు పెరగకుండా ఉండేసరికి గ్రౌండ్ వాటర్ లెవెల్ పూర్తిగా పడిపోయింది. నైట్రోజన్ కంటెంట్ కూడా సాయిల్లో లేకుండా పోయింది. 1982 నుండి గోబీ డెజర్ట్ 10 సంవత్సరాలకి 70 kilometers చొప్పున విస్తరిస్తూ ఉంది. గ్రాస్ ల్యాండ్స్ని, విలేజెస్ని, ఫామ్ ల్యాండ్స్ని తినేస్తూ ఉంది. దీనివల్ల బీజింగ్లో డస్ట్ స్టార్మ్స్ ఎక్కువయ్యాయి. 1983 నుంచి 300% ఎక్కువగా రెస్పిరేటరీ ఎమర్జెన్సీస్ వస్తున్నాయి. దీనిని ఆపేందుకు 1978లో గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ని చైనా గవర్నమెంట్ లాంచ్ చేసింది. 45,000 kilometers పొడవులో డెజర్ట్ చివర్లో మొక్కలను నాటింది, కానీ చెట్లు బ్రతకలేదు. వాటర్ సరిపోలేదు. మొక్కలని, పొదలను నాటింది, కానీ అవి కూడా బ్రతకలేదు. అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ 34%కి పడిపోయింది. ఇదిలా కంటిన్యూ అయితే చైనా క్యాపిటల్ బీజింగ్ 2050 వరకు బ్రతకడానికి అనువుగా లేకుండా నిర్మానుష్యంగా అవుతుంది. దీనికి సొల్యూషనే ఈ ప్రెజ్వాల్స్కీ హార్సెస్. దీనిలో 66 chromosomes ఉంటాయి. నార్మల్ హార్సెస్లో 64 chromosomes ఉన్నాయి. వేరే హార్సెస్ని బ్రీడ్ చేశారు, కానీ ప్రెజ్వాల్స్కీ ఒరిజినల్ ఫామ్లో ఉన్నాయి. 1899 నుంచి 1903 వరకు 12 to 14 హార్సెస్ని రష్యన్ పీపుల్ క్యాప్చర్ చేశారు యూరోపియన్ జూ వాళ్ళ కోసం. ప్రేగ్ జూ సీజ్ రిపబ్లిక్లో ఉంటుంది. అలాగే మునిచ్ జూ జర్మనీలో ఉంటుంది. ఈ జూస్లో ఉన్నాయి. 1985లో డ్రాఫ్ట్ చేసింది చైనా గవర్నమెంట్ ఒక ప్లాన్ని. 1986లో 3 phases లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఫస్ట్ ఫేజ్లో హార్సెస్ని ఇంపోర్ట్ చేయాలి. ఈ మునిచ్ అండ్ ప్రేగ్ జూస్ నుంచి ఇంపోర్ట్ చేసి ఇక్కడ అక్లిమటైజ్ చేయాలి. న్యూ బ్రీడింగ్ సెంటర్ జిమ్సార్లో ఒక బ్రీడింగ్ సెంటర్ కట్టారు. సెకండ్ ఫేజ్లో హార్సెస్కి నేర్పిస్తారు అడవిలో ఎలా బతకాలి అని. ఇక్కడ అది అలవాటు చేసుకున్న తర్వాత థర్డ్ ఫేజ్లో కలాం అయేలి న్యాచురల్ రిజర్వ్లో వదిలేస్తారు. గుర్రాలు 600 to 800 pounds ప్రెషర్తో తన గిత్తలతో భూమిని తాకినప్పుడు 800 IB ప్రెషర్ per square inch క్రియేట్ అవుతుంది. ఒక జాక్ హ్యామర్తో భూమిని కొడితే ఎలా ఉంటుందో అంత ప్రెషర్. మరి ఇవే యూస్ చేయొచ్చు కదా అంటే హార్సెస్ చాలా సెలెక్టివ్గా పరిగెడతాయి. ఏ ఏరియాస్లో అయితే మొక్కలు పెరిగే ఛాన్సెస్ ఉంటాయో అక్కడే ఇవి పరిగెడతాయి. GPS ట్రాకింగ్ ద్వారా తెలిసింది ఏంటి అంటే హార్సెస్ ఒక రోజుకి 15 kilometers దూరం పాటు ప్రయాణం చేస్తాయి. గడ్డిని ఎలా మేస్తాయి అంటే ఇతర ఇన్సెక్ట్స్కి, బర్డ్స్కి, మ్యామల్స్కి కూడా అనుగుణంగా ఉండేటట్టు, అవి కూడా తిని బ్రతికేటట్టు ఇవి మేత మేస్తాయి. గుర్రం పేడ ద్వారా విత్తనాలను విస్తరిస్తుంది. హార్స్ డైజెస్టివ్ సిస్టమ్ నుంచి బయటికి వచ్చిన ఆ గింజలకి 300% ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మొలకెత్తడానికి. 1 గ్రామ్ పేడలో 7.4 విత్తనాలు ఉంటాయి. ఇవి పశువుల కంటే డబల్.
ఇంకా గొర్రెల కంటే 8 టైమ్స్ ఎక్కువ. మళ్ళీ ఇవి చాలా దూరం పాటు రోజుకి 15 కిలోమీటర్ల దూరం పాటు ప్రయాణిస్తాయి కాబట్టి ఇవి విత్తనాలను విస్తరించే ఏరియా ఎక్కువ. విత్తనాలు పేడలో ఉండడం వల్ల సెల్ఫ్ వాటరింగ్ సరిపడే వాటర్ ప్రీ ఫర్టిలైజర్ గింజలకి మొలకెత్తడానికి అనువుగా ఉండే సిచ్యువేషన్ని ఈ గుర్రం పేడ క్రియేట్ చేస్తుంది. ఇవన్నీ సరే కానీ అన్ని రకాలుగా రెడీ చేసి ఈ గుర్రాలని న్యాచురల్ రిజర్వ్లో వదిలేస్తే మరి ఇవి వాటర్ని రికగ్నైజ్ చేస్తాయా, కనిపెడతాయా? నక్కల అరుపులను కనిపెడతాయా? ఎప్పుడూ చలిని కానీ అతి వేడిని కానీ చూడలేదు. ఎలా తట్టుకుంటాయి? 3 జనరేషన్స్ పాటు జూలో ఉండడం వల్ల పేరెంట్స్ కూడా ఈ లెర్న్డ్ బిహేవియర్ ఏమీ పాస్ ఆన్ అవ్వలేదు. డీప్ డౌన్గా ఉన్న ఎనిమల్ ఇన్స్టింక్ట్స్ కరెక్ట్ టైంలో అవేకన్ అవుతాయా? చూడాలి. ఫస్ట్ వింటర్ రానే వచ్చింది. 42 degrees Fahrenheit చలి. ఫస్ట్ వీక్లోనే బాట్ఫ్లై ఇన్ఫెస్టేషన్ జరిగింది. బాట్ఫ్లై అనేది గుర్రం ముక్కులో నుంచి వెళ్ళి డైజెస్టివ్ సిస్టంలో దాని లైఫ్ సైకిల్ కంప్లీట్ చేస్తుంది. దీనివల్ల హార్స్ డైజెస్టివ్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది. 7 గుర్రాలు ఫాస్ట్ బైట్కి గురయ్యాయి. స్టాఫ్ బైనాక్యులర్స్ వేసుకొని దూరం నుంచి చూస్తుంది కానీ ఇంటర్వీన్ కాకూడదు. ఎందుకంటే ఎప్పుడైతే అన్ని హార్సెస్ రిస్క్లో ఉంటాయో అప్పుడు మాత్రమే వీళ్ళు ఇంటర్వీన్ కావాలి. సడన్గా ఎవరు అనుకోని విషయం జరిగింది. స్టాలియన్స్ అనే ఒక హార్స్ ఐస్ని బ్రేక్ చేస్తూ కనిపించింది కింద వాటర్ కోసం. అలాగే మంచును జరుపుతూ గడ్డి కోసం వెతకడం ప్రారంభించాయి. గాలిని అర్థం చేసుకోవడం, ఏ వంపులలో చలి ఉందో, ఎక్కడ స్నో ఉంటుందో కూడా ఇవి అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశాయి. 1987 స్ప్రింగ్ వచ్చేసరికి గ్రాస్ కాంపెన్సేటరీ గ్రోత్ అంటే ఫాస్టర్గా, థిక్కర్గా గ్రో అవ్వడం స్టార్ట్ చేసింది. సాయిల్ మాయిశ్చర్ రిటెన్షన్ కెపాసిటీ 23%కి పెరిగింది. వర్షం ఏం పెరగలేదు, క్లైమేట్ ఏం చేంజ్ కాలేదు. మరి సాయిల్ మాయిశ్చర్ రిటెన్షన్ ఎలా పెరిగింది? దానికి కారణం గుర్రం డెక్కలు. అవును, ఆశ్చర్యపోతున్నారా? గుర్రపు డెక్కల ముద్రలు మినియేచర్ రిజర్వాయర్ లాగా క్రియేట్ అయ్యి 1 ఎకరం భూమిలో 10,000 టైనీ క్రేటర్స్లా ఏర్పడుతున్నాయి. దీనివల్ల సాయిల్ వాటర్ని అబ్జర్వ్ చేసుకొని నైట్రోజన్ కంటెంట్ కూడా 37% పాటు పెరిగింది. గట్ బ్యాక్టీరియా కూడా సాయిల్లో ఇంట్రడ్యూస్ అయింది. గింజలు మొలకెత్తడానికి అనుకూలమైన సిచ్యువేషన్స్ లేక చాలా రకాల విత్తనాలు భూమిలో అలాగే ఉండిపోయాయి. ఇప్పుడు గట్ బ్యాక్టీరియా, వాటర్, నైట్రోజన్ కంటెంట్ తిరిగి వచ్చేసరికి 22 ప్లాంట్ స్పీసీస్ కూడా కొత్త స్పీసీస్ జర్మినేట్ అయ్యాయి. 3 yearsలో ఇదంతా జరిగింది. పేడ పురుగులు 15 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి మరింత సారవంతంగా నేలను మార్చాయి. డెజర్ట్ ఎకోసిస్టమ్ అంతా మళ్ళీ పుట్టుకొని వచ్చింది. 43 ఇన్సెక్ట్ స్పీసీస్, బర్డ్స్, లార్క్స్, వీటర్స్, శాండ్గ్రౌస్ లాంటి బర్డ్స్, మ్యామల్స్లో గిర్బెల్స్, పికాస్, గ్రౌండ్ స్క్విరెల్స్, ప్రిడేటర్స్లో ఈగల్స్, గ్రాస్ ఉల్ఫ్స్ తిరిగి వచ్చాయి. 2001లో ఒక బోల్డ్ స్టెప్ తీసుకున్నారు. 27 హార్సెస్ని సెలెక్ట్ చేసి కలామయి నేచర్ రిజర్వ్లో వదిలేశారు. ఇప్పుడు ఫెన్సెస్ లేవు, సప్లిమెంట్ ఫీడింగ్ లేదు, హ్యూమన్ ఇంటర్వెన్షన్ అసలే లేదు. GPS కాలర్స్ని, కెమెరా ట్రాప్స్ని పెట్టి 27 హార్సెస్ని వదిలేశారు. ఫస్ట్ వీక్లో హార్సెస్ 500 meters లోపలే ఉన్నాయి, సర్కిల్స్లో తిరుగుతూ. కానీ 8th డే రోజు హాంగ్ నార్త్ సైడ్ స్ట్రెయిట్ లైన్లో నడవడం ప్రారంభించింది. దాన్ని అనుసరించాయి మిగతా గుర్రాలు. 30 kilometers నార్త్ సైడ్ నడిచిన తర్వాత అక్కడ ఒక వాటర్ సోర్స్ కనిపించింది. అది అక్కడ ఉంది అని టీం వాళ్ళకి తెలియదు. గూగుల్లో కూడా మ్యాప్ ఏం చూపించలేదు వాటర్ ఉన్నట్టు. నెక్స్ట్ డే వెళ్ళి చూసేసరికి నిజంగానే అక్కడ వాటర్ ఉన్నాయి. ఈ వాతావరణానికి అలవాటైన గుర్రాల యొక్క పిల్లలు మందపు స్కిన్తో పుట్టాయి. 2010 కల్లా గ్రౌండ్ వాటర్ టేబుల్ చాలా పెరిగింది. ఒక్క హార్స్ 50 hectares వాటర్ రిటెన్షన్ని ప్రతి సంవత్సరం చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ వల్ల వచ్చిన లాభాలు చూద్దాం. ప్రతి సంవత్సరం సాయిల్ రీస్టోరేషన్కి $12,000, సీడ్ డిస్పర్సల్కి $8,000, వాటర్ రిటెన్షన్కి $15,000, కార్బన్ సెక్విస్ట్రేషన్కి $7,000, బయోడైవర్సిటీ సపోర్ట్కి $5,000, మొత్తం $47,000
11 హార్సెస్తో మొదలుపెట్టి 2023కి 534 హార్సెస్ అయ్యాయి. సంవత్సరానికి $25 మిలియన్ బెనిఫిట్ ఉంది. మంగోలియా గవర్నమెంట్ 1992లో హుస్తాయ్ నేషనల్ పార్క్లో రిలీజ్ చేసింది. ఇప్పుడు అవి 2023లో 490 హార్సెస్ అయ్యాయి. ఇదే విధంగా కజకిస్తాన్ గోల్ స్టెప్పీ ప్రాజెక్ట్ పేరుతో 2004లో స్టార్ట్ చేసింది. టాప్ డౌన్ అప్రోచ్ పాటిస్తే ఫెయిల్ అయింది. అంటే గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ పేరుతో ముందుగా చెట్లు నాటితే సారం లేని భూమిలో నీళ్లు లేకుండా చెట్లు చనిపోయాయి. అదే బాటమ్ అప్ అప్రోచ్ పాటిస్తే ముందుగా నేలను సారవంతం చేసి వాటర్ టేబుల్ని పెంచితే ప్రాజెక్ట్ సక్సెస్ అయింది. చైనా ఈ ప్రాజెక్ట్ని ఎక్స్పాండ్ చేయడానికి సిద్ధమైంది. మనిషి చరిత్రలోనే గుర్రపు డెక్కలతో పునరుద్ధరణైన ఎడారి జుంగార్ బేసినే చరిత్రలో మిగులుతుంది. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.